కిందటి వీడియోలో యోసేపు గారు ఏ విధంగా తన నీతి తత్వాన్ని కాపాడుకున్నాడో తెలుసుకున్నాము. మరి ఈ వీడియోలో మరియమాత ఏ విధంగా దేవాలయ ద్వారమో తెలుసుకున్నాం. యెహెజ్కేలు 44:1-2లో మనం చూసినప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే ఆ దేవాలయంలోనికి ప్రవేశించటం, దాని ద్వారా బయటకు రావటం అనేది చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 4:14లో యేసు ప్రభువు ఏకైక ప్రధాన యాజకుడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే తండ్రి దేవుని యొక్క మాటను గాబ్రియేలు దేవదూత ద్వారా అంగీకరించి దానికి జవాబుగా నేను ప్రభువు దాసురాలను అని మరియమాత చెప్పారో ఆ క్షణమే పవిత్రాత్మ దేవుడు ఆమె కుమారుడైన యేసు ప్రభువు జన్మించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. పవిత్రాత్మ దేవుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. యేసు దేవుడు ఆమె గర్భం నుంచి బయటకు వచ్చాడు. యెహెజ్కేలు 44:1-2లో చెప్పిన దేవాలయం మనం కొత్త నిబంధనలో చూస్తున్న మరియమాత. ఆ దేవాలయ ద్వారం మరియమాత. యేసు తప్ప ఎవరు లోపలికి ప్రవేశించడం అనేది అసంభవం. అది ఇప్పుడు మరియమాత ఏ విధంగా వాగ్దాత్త మందసము మనం బైబిల్ని అనుసరించి తెలుసుకుందాం. ఇప్పుడు మరియమాత ఏ విధంగా నూతన నిబంధనలో నూతన వాగ్దాత్త పెట్టో తెలుసుకుందాం. పాత నిబంధనలోని పాత వాగ్దాత్త మందసము అకాసియా అనే మేలు తుమ్మ చెక్కతో తయారు చేయబడింది. చెదలు గాని పురుగు గాని పట్టదు, కుళ్ళిపోదు, నాశనం చేయదు. ఏది కూడా దీన్ని పాడు చేయలేదు. బైబిల్ పండితుల ప్రకారం మండుచున్న పొగ కూడా అకాసియా చెట్టే. ఈ పెట్టె ఏ విధంగా అయితే తన ప్యూరిటీని కాపాడుకుందో అదేవిధంగా నూతన నిబంధనలు యేసు ప్రభువుని 9 మాసాలు మోసిన మరియమాత కూడా తన ప్యూరిటీని, నిత్య కన్యత్వాన్ని చిరకాలం కాపాడుకుంది. ఇప్పుడు పాత నిబంధనలోని వాగ్దత్త పెట్టును, కొత్త నిబంధనలోని మరియమాతను పోల్చి చూద్దాం. మొదటిగా నిర్గమాకాండం చివరి అధ్యాయం 34-37 వచనాల్లో దేవుని యొక్క ఆత్మ ఈ నిబంధన పెట్టెను ఉంచిన గుడారంలోకి దిగి వచ్చింది. కొత్త నిబంధనలో లూకా 1వ అధ్యాయము అదే 37వ వచనంలో అదే దేవుని ఆత్మ మరియమాతపై దిగి వచ్చినది. పాత నిబంధనలో ఆ నిబంధన పెట్టె సాన్నిధ్యంలో మోషే, జోషువా, దావీదులకు అద్భుతాలు జరిగాయి. కొత్త నిబంధనలో ఈ కొత్త నిబంధన పెట్టి అయిన మరియమాత సాన్నిధ్యంలో కూడా అద్భుతాలు జరిగాయి. ఉదాహరణ, తన 100వ వచనం చేత ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్న బప్తిస్మ యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేయుట, యేసు ప్రభు తన గడే కానప్పటికీ కానా వివాహంలో తల్లి మాట గౌరవించి తన యొక్క మొదటి అద్భుతం చేయుట, అదేవిధంగా మరియమాత సమక్షంలోనే అపోస్తులు పవిత్రాత్మను పొందుట, పాత నిబంధన పెట్టె బంగారు రేకుతో ఎలా అయితే కప్పివేయబడిందో అదేవిధంగా ఈ కొత్త నిబంధన పెట్టె అయిన మరియమాత తన కుమారుని యొక్క దైవత్వంచే కప్పివేయబడింది. ఇప్పుడు పాత నిబంధన పెట్టెను, కొత్త నిబంధనలోని మరియమాతను పోల్చి చూద్దాం. దావీదు రాజు దివ్య మందసాన్ని తన ఇంటికి తీసుకుని పోవటం మేలా అని మదన పడ్డాడు. ఎలిజబెతమ్మ తన ప్రభువు తల్లి తన యొద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించెను అని మదన పడింది. వాస్తవానికి మరియా, ఎలిజబెతమ్మలు అక్క చెల్లెళ్ళ వరుస అయినప్పటికీ ఎలిజబెతమ్మ మరియను ప్రభువు తల్లిగా అంటే దేవుని తల్లిగా సంబోధించింది. దావీదు రాజు దివ్య మందసం సమక్షంలో తన్మయంతో గంతులు వేశాడు, నాట్యం చేశాడు. మరియమాత 100వ వచనం విని ఎలిజబెతమ్మ గర్భంలోని శిశువు అయిన బప్తిస్మ యోహాను గంతులు వేశాడు. ఒబెదెదోము ఇంటిలో దివ్య మందసం 3 నెలలు ఉంది. ఎలిజబెతమ్మ ఇంటిలో మరియమాత 3 నెలలు ఉంది. మరి ఈ 2 దివ్య మందసంలో ఏమేమి ఉన్నాయో పరిశీలిద్దాం. పాత దివ్య మందసంలో మన్నా, ఆరోను దండం, 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. మరి కొత్త దివ్య మందసమైన మరియమాత గర్భంలో ఏమి ఉన్నాయి? యేసు ప్రభువు ఉన్నాడు. ఆ బాల యేసు గురించే యోహాను సువార్తలో పరలోకం నుండి దిగి వచ్చిన దివ్యాహార మన్నా, వాక్కురూప దారి,
హెబ్రీయులకు రాసిన లేఖలో ప్రధాన యాజకునిగా చెప్పబడ్డాడు. పాత నిబంధనలో చెప్పబడిన దివ్య మందసం గురించి సూటిగా కొత్త నిబంధనలో చెప్పింది బైబిల్ చివరి గ్రంథం 11వ అధ్యాయము చివరి వచనంలో. దాని కొనసాగింపుగా 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆ స్త్రీని గురించి చెప్పారు. వీటిని పరిశీలించినప్పుడు ఏ ఆలోచన రావటం లేదా? ఆలోచించండి, సత్యాన్ని తెలుసుకోండి. దివ్య మందసాన్ని ముట్టుకోవటానికి అర్హుడు కేవలం ప్రధాన యాజకుడే. మరియ మాత గర్భంలోకి ప్రవేశించడానికి అర్హుడు కేవలం ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మాత్రమే. పాత నిబంధనలో ఎలా అయితే దివ్య మందసం పడిపోతున్న సమయంలో ముట్టుకుని ప్రాణాలు వదిలారో, కొత్త నిబంధనలో కూడా మరియ మాతను ముట్టుకోవటానికి యేసేపు కూడా ప్రయత్నించలేదు. పవిత్రాత్మ శక్తి ద్వారా మనసు పెట్టి ఆలోచించండి. నీతిమంతుడుగా పిలువబడిన యేసేపు నీతి తప్పి మరియను కూడాడా? పాపరహితమైన మరియ మాలిన్యమైన పని చేసి పిల్లలు కందా? ఆలోచించండి, సత్యాన్ని తెలుసుకోండి, దేవుని రక్షణ పొందండి. ఆమేన్. నా ఈ ప్రయత్నాన్ని వింటున్న మిమ్ము ఆ దేవాతి దేవుడు దీవించి కాపాడాలని మీ వంతుగా దీనిని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి సువార్త వ్యాప్తిలో తోడ్పడాలని ప్రార్థన. ఆమేన్.